ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తూ ఉన్నాం. 25-26లో దాదాపు 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది.